నమస్కారాలు. అలాగే లీడర్లకు, అలాగే లీడర్లు, మీడియేటర్ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. కాకపోతే రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు. స్టార్టింగ్లో 20 feet రోడ్స్ స్టార్ట్ అయింది. 20 అడుగుల రోడ్డు నుంచి ఈరోజు 30 feet అవి కన్వర్షన్ అయ్యి చేస్తా ఉన్నాం. కానీ దాంట్లో చిన్న చిన్న తప్పులు ఏదైనా ఉంటే అవి సవరించుకొని ఇప్పుడు నుడాపురం వస్తున్నాయి. నుడాపురం కూడా నుడాపురం మాంసంలో మేము చేయగలగాలి. కానీ ఈరోజు శాసనసభ్యులు గారు ఎక్కడ పెట్టినా తుమ్మలపేట రోడ్డు బాగా హైవేగా డెవలప్ చేస్తున్నారు. ఉదయగిరి బ్రిడ్జి హైవేగా డెవలప్ చేస్తున్నారు. ఎక్కడ పెట్టినా కూడా మంచి మార్గంలో బాగా హైవేగా డెవలప్ చేస్తూ మంచి డెవలప్మెంట్ తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా అదే విధంగా అన్నీ కూడా నుడాపురం పోయే చేస్తాం. దానికి తోడు నెక్స్ట్ ఒక ఫార్మర్ మా కాడ ఒక ప్లాట్ కొన్నాడు ఒకటంటే కనీసం అతను 25,30,000 తోటి స్టార్ట్ అయ్యి ఉంటాడు. శాలరీ 25,30,000 శాలరీలో అతను నెలకు 5,000, 3,000, 4,000 ఆపుకొని ఆ డబ్బులతోటి అతను ప్లాట్ మా కాడ కొట్టాడు. అతన్ని మేము ఇబ్బంది పెట్టి మేమేదో కోట్లు సంపాదించుకోవాల్సిన అవసరం మాకు లేదు. దేవుడి దగ్గర మా కాడ కొన్నవాడు బాగుంటే మేము బాగుంటాం. అదే వర్షంలో పోవాలని మేము కోరుకుంటున్నాం. కానీ మేము కొన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాకు పోవాలని ఆలోచన లేదు. ఏ విధంగా అయినా కూడా సరే ఇప్పుడు ఉండే నామ్స్ ప్రకారం పక్కాగా పోయేదానికి మేము రెడీగా ఉన్నాం. మా వల్ల ఎవరైనా సరే ఎక్కడైనా ఇబ్బంది పడి ఉంటే దానికి సంబంధించిన మేము రెగ్యులేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఎక్కడ ఫ్లాట్ ఎక్కడ పోయి ఉన్నా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా దానికి సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. దానికి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని వేరే దగ్గర రెమెడీ చేయడానికి రెడీగా ఉన్నాము. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము దాన్ని మాత్రం రెక్టిఫై చేసి ఇప్పుడున్న నామ్స్ ప్రకారం మేము ముందుకు పోయి గౌరవ శాసనసభ్యులు సలహా మీద తీసుకొని ఆయన సలహా మీద మేము ముందుకు పోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఫేజ్ 1 19 ఎకరాలు, ఫేజ్ 2 21 ఎకరం. దీంట్లో వెరీ క్లియర్గా ఉంది. మీరు వెరిఫై చేసుకోండి. ప్రాబ్లం ఉన్నా నేను వెరిఫై చేసి రెడీగా ఉన్నాను.